హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ ఏందో చూద్దాం. సో ప్రతిరోజు మీకు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకు అయితే అందించడం జరుగుతుంది. ఇక్కడైతే మీరు చూడవచ్చు. సో ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, నేను చెప్తున్నా కూడా లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఏదో ఒక గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, మనకు నిన్న నెహ్రూ యువ కేంద్ర సంఘటన నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ పైన నేను ఒక వీడియో అయితే చేశాను. దాని మీద మీరు కొన్ని డౌట్స్ అడిగారు. సో వాటిని క్లారిఫై చేస్తూ మీకు వీడియో చేశాను. ఎవరైనా చూడకుండా అయితే ఇక్కడ చూడండి. అప్లికేషన్ ప్రాసెస్ విధానం, అదేవిధంగా దానికి సంబంధించి కొన్ని డౌట్స్ అడిగారు. సో అవన్నీ దానిలో క్లారిఫై చేశాను. ఒకసారి అయితే ఎవరైనా చూడకుంటే ఆ వీడియోని అయితే ఖచ్చితంగా. ఫ్రెండ్స్, ఇక్కడ అప్డేట్స్ కనుక చూసుకుంటే మనకి ఈరోజు అగ్రవర్ణ పేదలకు 10% కోటా అంటూ మనకు ఒక న్యూస్ అయితే చూడవచ్చు. దాదాపు అన్ని న్యూస్ పేపర్లో మనకి ఇదైతే ఈరోజు ప్రధాన వార్తగా అయితే రావడం జరిగింది. సో రాష్ట్రంలోకి అమల్లోకి వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు విద్యా సంస్థల్లో అమలు, ఎస్సీ ఎస్టీ బీసీ మినహా ఆర్థిక వెనుకబడినటువంటి వర్గాలకు అర్హులు. సో ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం 60% పెరిగినటువంటి రిజర్వేషన్లు. సో ఇది గుర్తుంచుకోండి. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్ విభాగంలో కూడా అడగవచ్చు. ప్రస్తుత రాష్ట్రంలో ఉన్నటువంటి రిజర్వేషన్ల శాతం ఎంత అంటాడు, 60% అయితే పెరిగిందంట. సో ఇక్కడ మనం చూసినట్లయితే అగ్రవర్ణ పేదలకు శుభవార్త అని చెప్పవచ్చు. రాష్ట్రంలో మనకు ఈడబ్ల్యూఎస్కు 10% రిజర్వేషన్లు అయితే అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలో విద్యా సంస్థలతో పాటు మనకు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనేటువంటి అమల్లోకి తెస్తూ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గారు నిన్న జీవో నెంబర్ 33 అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. సో మనకు ఈ నియామకాలు, ఉద్యోగ నియామకాల్లో 10% రిజర్వేషన్లు అమల్లోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం మనకు 2019 103వ రాజ్యాంగ సవరణ ద్వారా వీటి చట్టాన్ని అయితే తీసుకువచ్చింది. సో ఇది కూడా గుర్తుంచుకోండి. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్ విభాగంలో రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఏ రాజ్యాంగ సవరణ అంటే, రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం మనకు ఈడబ్ల్యూఎస్ అమల్లోకి వచ్చాయంటే 103వ రాజ్యాంగ సవరణ చట్టం. ఏ ఇయర్ అంటే 2019. మన దగ్గర ఏ జియో నెంబర్ ప్రకారం తీసుకొచ్చారంటే జియో నెంబర్ 33. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇప్పటి వరకు మనకి 60% రిజర్వేషన్లు కనుక మీరు చూసుకుంటే ఏ కోటాలో ఎంత ఉంది, రాష్ట్రంలో అమలు చేసిన రిజర్వేషన్ల కోటా 60%. దీనిలో బీసీలకు 29 ఉంది. సో దానిలో మనకి ఇక్కడ సబ్ క్యాస్ట్ అయితే చూసుకోవచ్చు ఆ రిజర్వేషన్లు. ఇది మీకు యూజ్ ఉంటుంది, ఒకసారి అయితే చూసుకోండి. అండ్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 6% ఉంది. మనకి ఎస్సీ వాళ్ళకు 15%, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10%. మొత్తం 60% అయితే మనకు రిజర్వేషన్లు అయితే ఉన్నాయి. అయితే ఈ రిజర్వేషన్లు ఏ విధంగా ఇస్తారంటే మనకు వీరికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ కనుక చూసుకుంటే, మరి ఇవి మనకు ఇప్పుడు రాబోయేటువంటి 50,000 పోస్టులకు రిజర్వేషన్లు వర్తిస్తాయి అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉంది. రాష్ట్రంలో మరో 50,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి సీఎం కేసీఆర్ గారు ఇప్పటికే ప్రకటించారు. ఈ విషయంపై తగినటువంటి కసరత్తు చేయాలని చెప్పేసి ఆదేశించారు. పోస్టుల నోటిఫికేషన్లు జారీ చేయకముందే జీవో వెలువడినందున వీటికి 10% రిజర్వేషన్ల కోటా వర్తిస్తుందని చెప్పేసి నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు. అయితే నోటిఫికేషన్లు రాకముందే అమలు తేదీని, మార్గదర్శకాలను సర్కార్ జారీ చేస్తుందని చెప్పేసి అగ్రవర్ణ సంఘాలు ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే రిజర్వేషన్లకు వీరే అర్హులు. అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు ఎవరు అర్హులని కనుక చూసినట్లయితే, సో ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లకు వర్తించినటువంటి అభ్యర్థులు మాత్రమే దీనికైతే అర్హులు. అండ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కోరుకునేటువంటి అభ్యర్థి కుటుంబం యొక్క వార్షిక ఆదాయం అనేటువంటిది 8 లక్షలకు మించి ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ అదేవిధంగా ఆ కుటుంబానికి 5 ఎకరాలు లేదా అంతకు మించి అటువంటి ల్యాండ్ అయితే ఉండకూడదు. 1000 చదరపు అడుగులు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగినటువంటి నివాస ప్లాట్ అనేటువంటిది ఉండకూడదు. నోటిఫైడ్ మున్సిపాలిటీలో 100 గజాలు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్ ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నోటిఫైడ్ మున్సిపాలిటీలో కాకుండా ఇతర ప్రాంతాల్లో మనకు 200 గజాలు అయితే ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడ కొన్ని అర్హుల జాబితా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా చూసుకుంటే పదోన్నతులతో భర్తీ అంటే ఒక న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. అంగన్వాడీ సూపర్వైజ్ పోస్టుల భర్తీకి యంత్రాంగం కసరత్తు, పరీక్ష నిర్వహించి ఎంపిక చేయాలని చెప్పేసి నిర్ణయించినటువంటి ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు. సో రాష్ట్రంలో మొత్తం మనకు 250 సూపర్వైజర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయంట. ఈ పోస్టులకు అర్హత ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు వచ్చేసి మనకు 25,000 మంది ఉన్నారంట. రాష్ట్రంలో మొత్తం ఐసీడీఎస్ ప్రాజెక్టులు వచ్చేసి 149. సో వీటి పరిధిలో అంగన్వాడీ కేంద్రాలు వచ్చేసి మనకు 35,700 అయితే ఉన్నాయంట. సో ఇక్కడ న్యూస్ ఏంటంటే మనకు అంగన్వాడీలో ఉన్నటువంటి అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీ అయితే చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చూస్తుందట. అయితే వీటిని అయితే ఒక పరీక్ష ద్వారా వీళ్ళైతే ఎంపిక చేయాలని చూస్తుంది. అయితే వీటికి అందరూ అర్హులు కాదు. ఇప్పటి వరకు ఎవరైతే మనకు అంగన్వాడీ టీచర్గా ఉన్నటువంటి 25,000 మంది వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వాటిని అయితే క్లియర్గా మెన్షన్ చేశాడు. అయితే మనకు ఈ అంగన్వాడీ టీచర్కి సంబంధించి కూడా రెగ్యులర్గా మనకు నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. నేను మన ఛానల్ ద్వారా అయితే చెప్తున్నాను. సో మనకు త్వరలో కూడా ఇంకా కొన్ని జిల్లాలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్, మినీ అంగన్వాడీ టీచర్ల నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఈ ప్రక్రియ చూస్తే. సో ఫస్ట్ అయితే వీటికి సంబంధించినటువంటి ఈ అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టులు అయితే భర్తీకి అయితే ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నట్లు ఇక్కడ మనకైతే ఓవరాల్గా అయితే న్యూస్ ఇవ్వడం జరిగింది. సో వీటికైతే నోటిఫికేషన్ అయితే జారీ చేస్తారంట. సో దాదాపుగా 15 అంటే దాదాపు దీనిలో ఉన్నటువంటి 25,000 మందికి అయితే అప్లై చేసుకోవచ్చు. యాక్చువల్గా వీటికి పదోన్నతులు అనేటువంటివి డైరెక్ట్గా
ఇవ్వాల్సి ఉండేది, కాకపోతే ఇక్కడ మెంబర్స్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి రాత పరీక్ష ద్వారా వీళ్ళైతే తీసుకుంటారని చెప్పేసి ఇందులో న్యూస్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ త్వరలోనే 50,000 ఉద్యోగాల భర్తీ అంటూ మరొక న్యూస్ అయితే చూడవచ్చు. విద్యాశాఖ మంత్రి సబితా ఇందారెడ్డి, మనం డైలీ ఈ వార్తను అయితే చూస్తున్నాం, బట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఇంకా చేపట్టలేదు. సో మనకైతే ఫిబ్రవరిలో నోటిఫికేషన్లు జారీ చేస్తామని చెప్పేసి జనవరిలో అయితే చెప్పడం జరిగింది. చూద్దాం, ఈ రోజు అయితే ఫిబ్రవరి 9th, ఇంకా మనం ఫిబ్రవరి ఎండింగ్ వరకు అయితే చూడాలి. సో కానిస్టేబుల్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఏంటంటే రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి 50,000 ఉద్యోగాల భర్తీ త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేస్తామని చెప్పి నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి విద్యాశాఖ మంత్రి అయితే మనకి ఇక్కడ వెల్లడించడం జరిగింది. అయితే మనకు సోమవారం అయితే ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ సహకారంతో నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసినటువంటి ఫ్రీ ట్రైనింగ్ క్యాంప్ను అయితే ప్రారంభిస్తున్నారు. ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఈ క్యాంపులు అయితే స్టార్ట్ చేస్తున్నారు. అంటే దాదాపుగా నోటిఫికేషన్లు వస్తాయి మనకి, ముఖ్యంగా పోలీస్ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలే వీటిని స్టార్ట్ చేస్తున్నారు కనుక నోటిఫికేషన్లు అయితే ఉంటాయి. కానీ పర్టికులర్ డేట్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయలేము, ఈ డేట్న వస్తుంది అని చెప్పి చెప్పలేము. కంపల్సరీ మనకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తారంటున్నారు కనుక వెయిట్ చేద్దాం. ఇంకొక 20 days వెయిట్ చేస్తే మనకు 10-20 days వెయిట్ చేస్తే దీనిపైన క్లారిటీ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే రిక్రూట్మెంట్ తోటే రిటైర్మెంట్, కానిస్టేబుల్గానే రిటైర్మెంట్ అంటూ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సివిల్ వింగ్లో 1991 నుంచి నో ప్రమోషన్. సో ఇక్కడ మనకి న్యూస్ ఏంటంటే యాక్చువల్గా కానిస్టేబుల్గానే రిటైర్మెంట్ అవుతున్నారు. వాళ్ళకి ఎటువంటి హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ లేకుండా ప్రభుత్వం అయితే చేస్తుంది. 1990 బ్యాచ్ తర్వాత 91 నుంచి ఇప్పటివరకు అయితే వీళ్ళకి ఎటువంటి ప్రమోషన్స్ అయితే లేవని చూడవచ్చు. ఇక్కడైతే చూసినట్లయితే ఒకరు హోంగార్డ్ డిపార్ట్మెంట్లో, మరొకరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒకే ఏడాది కొరలో చేరారు. అయితే సివిల్ కానిస్టేబుల్ అదే క్యాడర్లో ఉండగా రెవెన్యూ ఎంప్లాయీ మాత్రం గెజిటెడ్ ఆఫీసర్ హోదాకైతే చేరుకున్నారు. సో ఇదైతే చూసినట్లయితే చాలా ఘోరం. ఎందుకంటే ఒకటే ఇయర్లో ఒకటే క్యాడర్లో జాయిన్ అయినటువంటి వ్యక్తి, సో వాళ్ళకైతే పదోన్నతులు లభిస్తున్నాయి, బట్ కానిస్టేబుల్ మాత్రం అదే విధంగా ఉంటున్నారు అంటూ ఒక న్యూస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్టేట్లో ఇప్పటివరకు అయితే 5,000 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ అంటే ఖాళీ ఉన్నప్పటికీ కేసుల సాకుతో వీళ్ళకైతే ప్రమోషన్స్ అయితే ఇవ్వలేదంటే ఇక్కడ మీరు చూడవచ్చు. మొత్తం 40,000 మంది సివిల్ కానిస్టేబుల్ అయితే పనిచేస్తున్నారంట రాష్ట్రంలో. 5,000 వరకు అయితే హెడ్ కానిస్టేబుల్ అయితే ప్రమోషన్లో ఖాళీగా ఉన్నాయంట. అయితే వీటికి అర్హులు కూడా ఉన్నారు దాదాపుగా. కాకపోతే వీళ్ళకు కోర్టుల కేసుతోటి ఈ పదోన్నతుల ప్రక్రియ అనేది ఆపేసింది. మనకు రీసెంట్గా పదోన్నతుల ప్రక్రియ అయితే జరుగుతుంది కదా. సో ఈ టైంలో వీళ్ళకైతే హెడ్ కానిస్టేబుల్ వస్తుందని చెప్పేసి వీళ్ళైతే ఆశపడ్డారంట. కాకపోతే కోర్టుల కేసులో ఉన్నాయంటూ చెప్పేసి వీటిని అయితే ప్రమోషన్స్ ఆపినట్టు ఇక్కడైతే న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. చూద్దాం మరి ప్రభుత్వం ఏం చేస్తుందో అని చెప్పేసి చూడాల్సినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు టెక్నికల్ ఆఫీసర్లో 650 ఏదైతే ఈసీఐఏఎల్లో మనకు 650 టెక్నికల్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఇవన్నీ మనకు ఒప్పంద ప్రాతిపదికన 6 months కాంట్రాక్ట్ బేస్లో వీటిని అయితే తీసుకోబోతున్నారు. వీటన్నిటికీ ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు 60% మార్కులతో వీటికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీరు ఇక్కడ పూర్తి వివరాలు అయితే దీన్ని ఒకసారి చూడండి. ఎంపిక విధానం అనేటువంటిది అకాడమిక్ మెరిట్ ఆధారంగా అయితే ఇస్తారు. ఫిబ్రవరి 15th వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే జాబ్స్ కోసం పోరాడాలి అంటూ మనకు బట్టి విక్రమార్క గారు ఓయూలో జరిగినటువంటి ఒక సదస్సులో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఫైట్ ఫర్ ఏ జాబ్ అనే నినాదాన్ని అయితే ముందుకు తీసుకెళ్లారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతును అణిచివేస్తున్నారంటూ ఒక న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో ఖచ్చితంగా ఇదైతే నిజం. మనకు జాబ్స్ అయితే కొంచెం ఫ్రీక్వెంట్గా అయితే రావట్లేదు. చూద్దాం, ఇప్పుడు 50,000 ఉద్యోగాలు వస్తే కొంతవరకైనా మేలు జరుగుతుందని చెప్పేసి మనతో ఆశిద్దాం. అండ్ నెక్స్ట్ డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ నియామకానికి కమిటీ, మనకు ఏదైతే గెస్ట్ లెక్చరర్కి సంబంధించి 664 అయితే మనకు గెస్ట్ లెక్చరర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికోసం అయితే ప్రభుత్వం అయితే ఒక త్రిసభ్య కమిటీని అయితే ఇక్కడ నియమించినట్లయితే ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం 132 డిగ్రీ కాలేజీలో మనకు 664 అయితే గెస్ట్ లెక్చరర్స్ అవసరం అని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది. అయితే వీటికి సంబంధించి విధి విధానాల కోసం మనకు ఒక కమిటీని అయితే వేశారంట. సో చూద్దాం దీని గురించి మనం క్లియర్గా. సో నెక్స్ట్ అయితే మనకు రాబోతుంది దీనికి ఏ విధంగా నియామకం చేస్తారు ఈ 664 పోస్టులు అనేటువంటిది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ప్రతిరోజు అయితే అకాడమీ గురించి అయితే మీకైతే చెప్పడం జరుగుతుంది. చాలామంది వీటిని డిస్టర్బెన్స్గా అయితే ఫీల్ అవుతున్నారు. దీనిలో చాలా మంచి క్లాసెస్ ఫ్రీగా మీకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు వాటిని వినవచ్చు, నచ్చితేనే వినండి, లేకుంటే దీన్ని స్కిప్ చేసేయండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు దీనిలో ఉన్నటువంటి టాప్ ఎడ్యుకేటర్స్ మీరు ఇక్కడ చూడవచ్చు. మన తెలుగులో ఉన్నటువంటి టాప్ ఎడ్యుకేటర్స్ దీనిలో అయితే టీచ్ చేస్తున్నారు. మీకైతే ఫ్రీ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఒకవేళ ఫ్రీ క్లాసెస్ కనుక వినాలనుకుంటే మన ఛానల్ యొక్క SAT10 అనేటువంటి కోడ్ యూజ్ చేయండి. కింద దీని యొక్క లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మీకు యాప్లో మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అండ్ ఎంటర్ చేసిన తర్వాత ఏదైనా ఒక క్లాస్ పైన క్లిక్ చేస్తే అక్కడ కోడ్ అడుగుతుంది. ఆ కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు ఫ్రీ క్లాసెస్ అయితే మీరైతే వినవచ్చు. దీనిలో బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. కానిస్టేబుల్కి సంబంధించి మీరు ఇక్కడ చూసినట్లయితే రక్షక్ అనేటువంటి నేమ్ తోటి 2 రాష్ట్రాల్లో మన కానిస్టేబుల్ కోర్స్ అయితే కంప్లీట్ బ్యాచ్ కోర్స్ అనేటువంటి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్పస్లో స్టార్ట్ అవుతుంది. ఇది ఫిబ్రవరి 10th స్టార్ట్ అవుతుంది. దీనిలో మీకు ఆఫర్స్ కూడా ఉంటాయి. మన ఛానల్ యొక్క కోడ్ యూజ్ చేస్తే అది మీకు చివరిలో చెప్తాను. అండ్ సాధనకు సంబంధించి కూడా సేమ్ బ్యాచ్ కోర్స్ అనేది మనకు 9th నుంచి స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళైతే మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నారు, ఫ్రీ మాక్ టెస్ట్లు. అది మనకు ఫిబ్రవరి 13th, 20th అండ్ 27th అయితే ఈ టెస్ట్లు
టెస్ట్ వచ్చేసి మనకు 10 AM ఉంటుంది, దీని అనాలిసిస్ కూడా 3 PM ఉంటుంది. ఈ లింక్స్ అనే కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే ఎన్రోల్ చేసుకున్న ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి. వీళ్ళు ఫ్రీ మ్యారథాన్ స్పెషల్ క్లాస్ ఫెస్టివల్ మ్యారథాన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు, వీటిలో మీరైతే పార్టిసిపేట్ చేయవచ్చు. ప్రతిరోజు 8 to 8:30 మధ్యలో వీళ్ళైతే డైలీ T20 సిరీస్ అనాలిసిస్ అనేది ఉంటుంది, ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ అనాలిసిస్ చేస్తారు. సో వీటిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్ వరకు అమెజాన్ వోచర్స్ అనేది గిఫ్ట్ కింద ఇస్తారు. సో వాటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. మీరు ఒకవేళ ప్లస్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే సో మీకు ఇక్కడ చాలా బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. సో కంప్లీట్గా క్లాసెస్ చెప్తారు అండ్ అన్లిమిటెడ్ టెస్ట్లని ప్రొవైడ్ చేస్తారు, అన్లిమిటెడ్ పీడిఎఫ్స్ ఇస్తారు, డౌట్ క్లారిఫికేషన్ కూడా ఉంటుంది. సో మీరు ఈ క్లాసెస్ కనుక బై చేయాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి 1 month కనుక మీరు బై చేయండి, ఫస్ట్ మీకు నచ్చితే మళ్ళీ కంటిన్యూ కావచ్చు. 1 month బై చేస్తే 1400 ఉంటుంది, మన కోడ్ యూజ్ చేస్తే మీకు 1260 రూపీస్కి అయితే రావడం జరుగుతుంది. సో నచ్చితే మీకు మిగతా దానికి కంటిన్యూ కావచ్చు. సో వీటన్ని లింక్స్ అనే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మంచి ఆపర్చునిటీ, సో మీరైతే యూజ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్